హాయ్ గాయ్స్, వెరీ గుడ్ మార్నింగ్ 7 o'clock అవుతుంది. సో ఇవాళ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మార్నింగ్ పొద్దున్నే లెగుద్దాం అనుకున్నాను, బట్ లేవలేకపోయాను. లేవంగానే కర్టన్స్ తీసేసి చక్కగా బాల్కనీలోకి వెళ్తే ఎంతో ఫ్రెష్గా ఉంటుంది. ఇది మా బాల్కనీ. అలా ఒక సెకండ్ గ్రీనరీ చూస్తే ఎంతో బాగుంటుంది. ఇది మా బాబు చదువుకున్న స్కూలు. ఇప్పుడు 10th అయిపోయింది. చాలా దగ్గర తిరుపతి వెళ్ళామన్నమాట 1 week బ్యాక్. ఇంకా తర్వాత వచ్చిన దగ్గర నుంచి లేట్ నైట్ డిన్నర్స్, బయటికి తిరగడం అట్లా సరిపోయింది. మార్నింగ్ మా వారు 4:30 లెగుస్తారు. లేచేసరికి నేను లేచేసరికి తను జీరా వాటర్ పెడతారు, పాలుగా పెట్టేసి ఉంచుతారనమాట. ఇంకొక బాల్కనీ, ఇక్కడ ప్లాంట్స్ ఉంటాయి. అంతకుముందు చాలా ఉండేవి, వెళ్తూ రావట్లేదని తీసేసాము. వాషింగ్ మిషన్, బట్టలు వేయాలి. మార్నింగ్ ఇప్పుడు వాకింగ్కి బయలుదేరాలి. ఈ లోపు బట్టలు వాషింగ్ మిషన్లో పెట్టేస్తే దాని పని అది చూసుకుంటూ ఉంటుంది, మన పని మనం చూసుకోవచ్చు. 1 hour పడుతుంది కాబట్టి పని అమ్మాయి వస్తుంది. ఈ లోపు వాషింగ్ మిషన్ వేసేసి వెళ్ళిపోతాను. ఇది ఐకియాలో తీసుకున్నాను, చాలా ఏళ్ళయింది, బట్ స్టిల్ ఇప్పటికి కూడా ఎంత బాగుంటుందో. ఈరోజు ఇంట్లో సగ్గుబియ్యం వడియాలు స్టార్ట్ చేశాము. ఎప్పుడూ పెట్టట్లేదు, లాస్ట్ ఇయర్ కొద్దిగా ట్రై చేసాము, అత్తయ్య గారు ఉన్నారు. సొంతగా అయితే నేను ఫస్ట్ టైం పెడుతున్నాను. నిన్న రాత్రి నానబెట్టుకున్నాను సగ్గుబియ్యాన్ని. ఒక 2 times కడిగేసేసి నానబెట్టేసుకున్నాను. నీళ్లు దానికి సరిపడే కొద్దిగా పోయాలి, తర్వాత ఉబ్బుతాయి. మార్నింగ్ లేచేసేసి ఒక గ్లాస్కి 6 glasses వాటర్ పోసి మరిగిచ్చేసి బాగా దాంట్లో ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్టు, చివర్లో నువ్వులు వేసేసి దించాను. ఒక 10 minutes దాకా బాయిలింగ్ పట్టింది టైము. సో మా చిన్నోడికైతే చాలా ఇష్టం, వాడి గోల భరించలేక నేను పెడుతున్నాను. ఇప్పుడు నేను పెట్టాక వాడు ట్రై చేస్తాడు. ఇవి మనకి ఎండల కాలం, గుంటూరు అట్లా, మా ఊరు గుంటూరు. సో పొద్దున్నే మా అమ్మ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పెడతా ఉండేది డాబాల మీద. అవి గుర్తొచ్చినాయి ఈరోజు. ఇంకేం చేస్తాం, తప్పదు కదా, అన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు మా చిన్నోడు పెడుతున్నాడు, వాడికి కూడా మెమరీస్ ఉండాలి కదా. దగ్గరగా పెట్టినా. ఏంటివి చెప్పు. మధ్యాహ్నం లంచ్ తిన్నాము. ఉత్తపప్పు, గోంగూర చేశాను ఇవాళ. ఇంకంత మించి ఏం చేయలేదు. చాలా వడియాలు పెట్టేసరికి పని అంతా ఫుల్ అయిపోయింది. రోహిత్ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాడు. రోహిత్ ఎవరింటికి వెళ్తున్నా? నా ఫ్రెండ్ శివ ఇంటికి వెళ్తున్నాను. ఓకే, కొంచెం ఫ్రెండ్స్. ఎన్నింటికి వస్తా? 5 కల్లా వస్తాను. ఓకే, టేక్ కేర్, బాయ్, ఎంజాయ్. నేను ఇప్పుడు పచ్చి శనగపప్పు అంటారు కదా, మనం శనగపిండి వేసుకుంటామే, వాటిని వేయించుతున్నాను. ఇది నిన్న కడిగేసేసి ఎండలో ఎండబెట్టేసేసి ఇవాళ వేయించాను. కొంచెం కలర్ మంచిగా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మనకి గ్యాస్ ప్రాబ్లము ఉండదు. ప్లస్ ఏదైనా చక్రాలు చేసుకున్నా, దోశలు పోసుకున్నా కూడా గోధుమ పిండి, శనగపిండి చిలక అంటారు కదా, టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట, మంచి స్మెల్ వస్తుంది. అది తర్వాత ఇవాళ వెజిటేబుల్స్ తెచ్చాను. నిన్న రాత్రి కనుక మనము వాట్సాప్లో ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు వెజిటేబుల్స్ తెచ్చేవాళ్ళు, వాళ్ళు హోటల్స్కి అన్నిటికీ వేస్తారు. నిన్న నైట్ కనుక వాట్సాప్లో మనకి ఏమేమి వెజిటేబుల్స్ కావాలో కనుక పెడితే, ఆర్డర్ చేస్తే తెల్లారి తెచ్చిస్తాడు. ఇవి టమాటాలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. క్యారెట్ తెప్పించాను, మామిడికాయలు, పచ్చి మామిడికాయలు, ఇప్పుడు సీజన్ కదా, ఏదైనా పులిహోరకు కానీ పచ్చడికి కానీ టెంపరీ పచ్చడి పెట్టుకోవడానికి ఇది వాడుకోవచ్చు. బెండకాయలు, జుక్ని అంటారు కదా వీటిని, మన కీరదోసకాయల్లాగే ఇది కూడా ఒక వెజిటేబుల్, సలాడ్ లాగా తినొచ్చు అనమాట, డైరెక్ట్ కట్ చేసుకొని. కీరదోసకాయలు ఏంటంటే ఇంజెక్షన్స్ అవి చేస్తున్నారు, సో హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మాకు తెలిసిన డాక్టర్ ఇవి సజెస్ట్ చేశారనమాట, ఇది ప్రాబ్లం ఉండదు. తర్వాత కాకరకాయలు కూడా భలే ఉంటాయి ఇక్కడ, చాలా ఫ్రెష్గా తెచ్చిస్తాడనమాట. టమోటాలు, మిర్చి, జింజరు, లెమను. ఈవినింగ్ రోజు 5:30కి వంటమ్మాయి వస్తుంది.
తను రోటీ అండ్ ఒక కర్రీ చేసి వెళ్తుంది అనమాట. మనం ఏది చెప్తే అది చేస్తుంది. ఈరోజు జువారీ రొట్టి చేపిస్తున్నాను. జొన్న రొట్టికి ముందుగా జొన్నపిండిని తీసుకొని దాంట్లో ఉప్పు, గోరువెచ్చని నీళ్ళు వేసుకొని మెత్తగా మర్దం చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. पालक पनीर पहले पालक साफ करके गर्म पानी में डाल के मिर्ची डालें, अदरक, लहसुन, टमाटो। ये ज्वारी का भाकरी है। ये सॉफ्ट होने के लिए पहले गर्म पानी में डाल के गर्म पानी से आटा गूंद लिए। जिसको हाथ से आता है वो हाथ से कर सकता है, जिसको हाथ से नहीं आएगा तो ये सब बैलेंस है इसको करने का, जैसे रोटी बनाते वैसे बनाने का। తను ఏం చెప్తుందంటే చేత్తో చేయాలంటే చేత్తో అలా చేత్తో చేసేస్తారు, లేకపోతే కనుక మనం చపాతీ కర్రతో ఇలా చేసుకోవాలి. మన వల్ల అయితే అసలు ఎట్టి పరిస్థితులు అవ్వనే అవ్వదు. తనదే మొత్తం ఒకే షేప్లో వస్తే ఒకే సైజులో వస్తుంది. डाल के गर्म पानी, नॉर्मल पानी लगा देंगे। తర్వాత ఇంకో బాండి తీసుకొని నెయ్యి వేసుకొని దాంట్లో జీలకర్ర, ఎండుమిర్చి వేసి తాలింపులా పెట్టేసింది. తర్వాత పాలకూర ఉంది కదా, తను ఉడకబెట్టిన పాలకూరని మళ్ళీ చన్నీళ్ళలో జస్ట్ అలా వడగట్టేసేసి మళ్ళీ ప్యూరిన్ చేసుకొని మిక్సీ వేసుకొని దీంట్లో కొమ్మరిచ్చేసేసి ఒక పొంగు వచ్చే వరకు అలా ఉంచిందనమాట. ఇక్కడ మహారాష్ట్రియన్స్ వీళ్ళు వంట చేసేది. తన పేరు శిల్ప. వాళ్ళు ఎక్కువ నేతిలో వంట చేస్తారు. ఇంకోటి ఏంటంటే తన జీలకర్రను వెల్లుల్లిపాయ అంటారు కదా, చాలా ఎక్కువ వాడుతుంది అనమాట, హెల్త్కి మంచిదని. అలా కొంతసేపు వాటర్ మరిగిచ్చేసేసి సాల్ట్ వేసుకొని ఇంకా లాస్ట్లో పన్నీర్ పీసెస్ వేసుకొని ఆఫ్ చేసుకోవటమే.